ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం సంస్కృతంలో ఒక ముఖ్యమైన శ్లోకాన్ని తెలుసుకుందాం. ముందుగా శ్లోకాన్ని చదువుతాను, తర్వాత దాన్ని తెలుగులోకి అనువదిస్తాను. ఓం అరుణాం కరుణాం తరంగతాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతామయూఖై అహమిత్యేవ విభావయే భవానిం ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం హేమభాం పీతవస్త్రాం కరకలితసద్దేమ పద్మాంబరాంగిం సర్వాలంకారయుక్తాం సతతమభయుదాం భక్తినమ్రాం భవానిం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రిం సకుంకుమవిలేపనామళిగచుంబికస్తూరికాం సుమందహాసితేక్షణాం సుసరచాపపాశాంకుశాం అశేషజనమోహినిం మరణమాల్యాభూషాంబరాం అపాకుసుమభాసురౌజపనిద్యోస్మరేదంబికాం. ఈ సువర్ణ మంత్రపుష్పాన్ని స్త్రీ దేవతలైనటువంటి లలితాదేవి, గాయత్రీదేవి, దుర్గాదేవి, కాళికాదేవి మొదలైన ఆలయాల్లో మనం స్మరించడానికి చాలా ఉపయోగంగా ఉంటుంది. దీని భావం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. అరుణాం కరుణాం తరంగతాక్షిం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం. అరుణవర్ణంతో చంద్రుని ఆకారంలో ఉన్న నుదిరి బొట్టుతో జ్ఞానముతో చేతిలో పాశము, అంకుశము, పుష్పము, బాణము, విల్లు మొదలైనవి ధరించినటువంటి అమ్మవారు శ్రీ లలితాదేవి. అణిమాదిభిరావృతాం మయూఖై అహమిత్యేవ విభావయే భవానిం. చుట్టూ సూర్యకిరణాలతో ప్రకాశించి ప్రకాశవంతమైన జ్ఞానముతో దర్శనమిచ్చే అమ్మ లలితాదేవి. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షిం. తామర పువ్వు మీద ఆసీనురాలై తామర రేకుల్లాంటి కళతో వికసించే వదనంతో ఉన్న నిన్ను నేను ధ్యానిస్తున్నాను. హేమభాం పీతవస్త్రాం కరకలిత సద్దేమ పద్మాంబరాంగిం. బంగారు వర్ణముతో తెల్లని వస్త్రాలతో చేతిలో తామర పువ్వు ధరించిన ప్రకాశిస్తున్న అమ్మ లలితాదేవి, దుర్గాదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి, కాళికాదేవి, ఇలా ఏ అమ్మవారికైనా సరే ఈ సువర్ణ మంత్రపుష్పం వర్తిస్తుంది. సర్వాలంకారయుక్తాం సతతమభయుధాం భక్తినమ్రాం భవానిం. సకల ఆభరణాలు ధరించిన నీకు, నిత్యం భయం లేకుండా చేసే నీకు భక్తితో వంగి ప్రణమిలుతున్నాను. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకలసురసుతాం సర్వసంపత్ప్రదాత్రిం. గొప్ప జ్ఞానవంతురాలివి, శాంతమూర్తివి, సకల దేవతల చేత పూజింపబడుతున్న దానవు, ఈ భూమిపై కల సకల సంపదలకు కారణభూతురాలివి. సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం. సకుంకుమ విలేపనామళికచుంబికస్తూరికాం. ఎర్రని కుంకుమతో, కస్తూరి సువాసనలతో, పరిమళాలతో ఉన్న అమ్మవారు. సుమందహాసితేక్షణాం సుశరచాపపాశాంకుశాం. సుశరచాపపాశాంకుశాం. సుమందహాసంతో ఉన్న కనులతో విల్లు, బాణము, పాశము, అంకుశము ధరించిన అమ్మ దుర్గాదేవి, లలితాదేవి, ఏ పేర్లైనా మనం స్మరించుకోవచ్చు. అశేషజనమోహినిం మరణమాల్యాభూషాంబరాం. అశేష జనవాహిని చేత పూజింపబడి పూలదండలు ధరించి దేవతా వస్త్రాలను ధరించిన అమ్మ లలితాదేవి. జపాకుసుమభాసురౌ జపనిద్యోస్మరేదంబికాం. జపాకుసుమభాసురౌ జపనిద్యోస్మరేదంబికాం. జపాకుసుమ దేవతా పుష్పం. జపాకుసుమాలతో చేసిన పూలదండలు ధరించి భాసిల్లుతున్న నిన్ను నేను నిత్యం జపిస్తాను, స్మరిస్తాను.
ఓం శ్రీ లలితాయ చ విద్మహే కామేశ్వరై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. మనం ఈ విధంగా ప్రతి శ్లోకాన్ని అర్థంతో చదువుకోవాలి. ప్రతి పదానికి కూడా మనం అర్థం తెలుసుకోవచ్చు. కానీ అలా చేస్తే వీడియో లెంత్ పెరిగిపోతుందని సంక్షిప్తం చేశాను. మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.